ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం బాల్య వివాహాన్ని చట్టబద్ధం చేసింది. తాలిబాన్ సర్వోన్నత నాయకుడు హైబతుల్లా అఖుండ్ జాదా దంపతుల మధ్య విభజన సూత్రాలు అనే శీర్షికతో కూడిన 31 నిబంధనల నియమావళిని ఆమోదించారని, దీని ఇటీవలే ఆఫ్ఘాన్ ప్రభుత్వ అధికారిక గెజిట్లో ప్రచురించారని ఆఫ్ఘాన్ మీడియా అమూ టీవీ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఆఫ్ఘాన్ బాలికల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి పడినట్లయింది. ఇక ఆఫ్ఘాన్ పాలకులు బాల్య వివాహాలకు చట్టబద్ధత కల్పించారు. కాగా బాలికను ఈ పెళ్లి ఇష్టమా కాదా అని అడిగితే ఒకవేళ బాలిక మౌనంగా ఉంటే అది అంగీకారంగా భావించాల్సి ఉంటుందని ఆఫ్ఘనిస్తాన్ కొత్తగా సవరించి చట్టం చెబుతోంది. కాగా తాలిబాన్ ప్రభుత్వం వివాహం, విడాకులు, బాల్య వివాహాలకు సంబంధించి కొత్త కుటుంబ చట్టాన్ని గెజిట్లో ప్రచురించింది. కాగా మానవ హక్కుల సంఘాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకునే దాఖలాలు లేవు. ఇక ఆఫ్ఘాన్ బాల్య వివాహాల గురించి మరింత సమాచారం ఇప్పుడు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం వివాదాస్పదమైన కొత్త కుటుంబ చట్టాన్ని తీసుకొచ్చింది. బాల్య వివాహాల్ని చట్టబద్ధం చేసింది. ఈ చట్టం ప్రకారం వివాహం, విడాకులు, బాల్య వివాహాల గురించి కొత్త చట్టంలో కొన్ని సవరణలు చేసింది. దీంతో దేశంలోని మానవ హక్కుల సంఘాలతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కాగా కొత్త చట్టాన్ని ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్ జాదా ఆమోదముద్ర వేశారు. అధికారిక గెజిట్ని కూడా ప్రచురించారని ఆఫ్ఘన్ మీడియా అమూ టీవీ కూడా తెలిపింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం బాల్య వివాహాలు, అదృశ్యమైన జీవిత భాగస్వాములు, వ్యభిచార ఆరోపణలు, మతాన్ని వీడటం, బలవంతంగా విడిపోవడం తదితర అంశాలను చేర్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు విషయానికొస్తే కొత్తగా సవరించిన చట్టం ప్రకారం ఒకవేళ బాలిక రజస్వలైతే ఆ బాలికకు పెళ్లి చేయవచ్చు. అలాగే పెళ్లి గురించి ఆ అమ్మాయి మౌనంగా ఉంది అంటే ఆమె అంగీకరించినట్లే అని కొత్త చట్టం చెబుతోంది. అలాగే ఒక బాలుడు లేదా అంతకుముందే వివాహమైన స్త్రీ విషయానికొస్తే మౌనం ఉంటే పెళ్లి అంగీకరించినట్లు పరిగణించకూడదని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. కియార్ అల్ బులుగ్ లేదా యుక్త వయసు వచ్చాక పెళ్లి చేసుకునే అవకాశం గురించి ప్రస్తావించారు. ఇక కొత్త చట్టం ప్రకారం బాల్యంలో జరిగిన వివాహం ఇద్దరు పెద్దవారిగా లేదా వయోజనులుగా మారిన తర్వాత కావాలనుకుంటే వివాహాన్ని రద్దు చేసుకోవడానికి కూడా కొత్త చట్టం అనుమతిస్తోంది. కాగా ఆర్టికల్ 5 ప్రకారం తండ్రి లేదా తాత కాకుండా ఇతర బంధువుల ద్వారా మైనర్లకు కుదిర్చిన వివాహాలు, జీవిత భాగస్వామి సామాజికంగా తగినవారని భావిస్తే కట్నం కూడా తీసుకునేందుకు అనుమతించేలా చట్టాన్ని సవరించారు. అయితే వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడిపోవాలనుకుంటే మాత్రం తాలిబాన్ కోర్టు అనుమతిస్తేనే వారికి విడాకులు మంజూరవుతాయి. అయితే బాల్య వివాహాలకు సంబంధించి తండ్రులు లేదా తాతలకు విస్తృతమైన అధికారాల్ని కట్టపెట్టారు. అయితే సంరక్షకులు అంటే తండ్రి లేదా తాత దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తేలితే అటువంటి వివాహాలు రద్దు చేయబడతాయి. అలాగే వ్యభిచార ఆరోపణలు, మత మార్పిడులు, దీర్ఘకాలంగా ఆచూకీ లేకుండా పోయిన భర్తలకు సంబంధించిన కేసుల్లో జోక్యం చేసుకునే అధికారం తాలిబాన్ న్యాయమూర్తులకు కట్టబెట్టారు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకొచ్చిన 2021 నుంచి ఆఫ్ఘన్ మహిళలు, బాలికలపై లేనిపోని నిర్బంధాలు విధించి వేధిస్తోందని అంతర్జాతీయ సమాజం ఆరోపిస్తోంది. తాలిబాన్లు అధికారంలోకొచ్చిన వెంటనే మహిళల ఉన్నత విద్యపై నిషేధాలు, ఉపాధిపై ఆంక్షలు, ప్రజా జీవితంలో మహిళల భాగస్వామ్యంపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. కొత్త చట్టం పట్ల మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బాల్య వివాహం విషయానికొస్తాయి బాలిక మౌనాన్ని అంగీకారంగా ఎలా పరిగణిస్తారని రాజకీయ కమెంటేటర్ ఫాహిమా మహ్మద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త చట్టం ద్వారా బాలికల గొంతులు కోస్తున్నారని, వారి స్వాతంత్రాన్ని హరించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాలిబాన్లు పలు నిర్బంధాల వల్ల యూనివర్సిటీల్లో చదువుకున్న యువతులు ఇంటికే పరిమితం కావాల్సొస్తోందని మానవ హక్కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇక తాలిబాన్ల కొత్త చట్టం జిహార్ విషయానికొస్తాయి న్యాయమూర్తులు భర్తలకు మతపరమైన శిక్షల్ని విధించే అధికారం కలిగి ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య విడాకులు మంజూరు చేయడానికి అధికారం ఉంది. అలాగే న్యాయమూర్తులు జైలు శిక్షతో పాటు శారీరక శిక్షను విధించే అధికారం న్యాయమూర్తులకుందని సవరించిన కొత్త చట్టం చెబుతోంది.
ఇక కొత్త చట్టంలో ముస్లిమేతరుల వివాహాల గురించి ప్రస్తావించింది. కొత్త నిబంధనల ప్రకారం ముస్లిమేతర భర్త ఇస్లాం మతంలోకి మారితే ఆ వివాహానికి చట్టబద్ధత ఉంటుంది. అయితే ఒక ముస్లిం మహిళ మతం మారకుండా ఆమె భర్తను ఇస్లాం మతం స్వీకరించమని అప్పగించినప్పటికీ అతను మతం మారడానికి నిరాకరిస్తే న్యాయమూర్తి వారిద్దరినీ వేరు చేస్తూ ఆదేశాలు జారీ చేయవచ్చు. ఇక తాలిబన్ల కొత్త చట్టం ప్రకారం తల్లిపాలు తాగిన పిల్లలు తోబుట్టువుగా సోదరులు సోదరీమణులుగా భావిస్తారు. అయితే వారు ఒకరినొకరు వివాహం చేసుకోవడం నిషిద్ధం. ఒకవేళ సోదరులు సోదరీ మధ్య సంబంధం ఏర్పడితే న్యాయమూర్తులు వారిని విడదీయమని ఆదేశించవచ్చునని కొత్త చట్టంలో పేర్కొన్నారు. అలాగే కొత్త నిబంధనల ప్రకారం దీర్ఘకాలంగా భర్త జాడ లేకుండా పోయిన మహిళల విషయంలో కోర్టు జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే అవి కొన్ని నిర్దిష్ట పరిస్థితుల కింద జోక్యం చేసుకుంటాయని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న మహిళల హక్కుల్ని కొత్త నిబంధనల ప్రకారం వారి హక్కులు మరింత హరించి వేస్తాయని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే తాలిబన్లో ఆగస్టు 5, 2021లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్క్రమించడంతో తాలిబన్లు అధికారం హస్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి మహిళలపై నిర్బంధాలు పెరిగిపోయాయి. బాలికలు 6వ తరగతి తర్వాత చదవడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది. అలాగే యువతులు యూనివర్సిటీల్లో చదవడాన్ని నిషేధించింది. అలాగే అప్పటి వరకు యువతులు ఉద్యోగాలు చేసుకునేవారు వారిని ఉద్యోగాలు చేసుకోకుండా నిషేధం విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తిరగరాదని ఆంక్షలు విధించింది. తాలిబాన్ ప్రభుత్వాల చర్యల్ని ఐక్యరాజ్యసమితి ఖండించింది. ఒక పద్ధతి ప్రకారం మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తోందని యుఎన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తాలిబన్ల కొత్త కుటుంబం చట్టం ద్వారా బాలికల్ని అమ్మదగిన సరుకుగా పరిగణిస్తూ బాల్య వివాహాల్ని అధికారికంగా చట్టబద్ధం చేసిందని తాలిబన్లపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. కాగా కొత్త గెజిట్ను ఈ నెల 2వ వారంలో ప్రచురించింది. కొత్త చట్టం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో బాలిక పుట్టి సరిగా నడవలేని స్థితిలోనే అమ్ముకోవడానికి తాలిబాన్ ప్రభుత్వం అనుమతిస్తోంది. ఇక ఆఫ్ఘన్ పౌరుల బతుకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోనే కడు పేదరికంతో మగ్గుతున్న దేశం. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాలు బాల్య వివాహాల పేరుతో కేవలం 20 రోజుల పసిపాపను కూడా విక్రయించుకుని కడుపు నింపుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నాయి. మానవ హక్కుల సంఘాలు చెబుతున్న దాని ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో ఒక్కో బాలికకు $500 నుంచి $3,000 వరకు చెల్లించి కొనుక్కుంటారని చెబుతున్నారు. దేశంలోని 3వ వంతు బాలికలు 18 ఏళ్ల కంటే ముందే వివాహం చేస్తున్నారని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక అత్యంత భయంకరమైన కొత్త నిబంధన ప్రకారం వయసు పైబడ్డ వ్యక్తి బాల్య వివాహం చేసుకున్న తర్వాత బాలిక రజస్వలైతే ఆ బాలికతో విడాకులు కోరే అవకాశం ఉంది. అయితే తాలిబాన్ కోర్టు దానికి అనుమతించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో లాజిక్ కూడా ఉంది. రజస్వలైన బాలిక పెళ్లి ప్రస్తావన సమయంలో మౌనంగా ఉంటే వివాహానికి అంగీకారం తెలిపినట్లే అని భావించాల్సి ఉంటుందని కొత్త చట్టం చెబుతోంది. ఇక తాలిబాన్ ప్రభుత్వం చట్టం ప్రకారం మహిళలపై లైంగిక లేదా మానసిక హింసను అనుమతిస్తోందని బ్రిటన్కు చెందిన జిబి న్యూస్ వెల్లడించింది. భర్తలు తమ భార్యల్ని కొట్టడానికి అనుమతి ఉందని, అయితే ఆ దెబ్బలు శరీరంపై కనిపించరాదని కూడా నివేదికలో పేర్కొంది. తాలిబాన్లు తమ అధికారంతో ప్రజల్లో భయోత్పాతం సృష్టించడానికి ఇలాంటి కొత్త చట్టాల్ని తీసుకొస్తోందని పొలిటికల్ కమెంటేటర్ ఫాహిమా మొహమ్మద్ అన్నారు. తనకి ఆఫ్ఘనిస్తాన్లో బాలికలు మహిళలు 2వ తరగతి పౌరుల కంటే హీనంగా ప్రభుత్వం చూడడం అత్యంత శోచనీయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.